హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 13th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈరోజు మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హక్కీ పిక్కీ తెగ. ఈరోజు వార్తలో నిలిచినటువంటి అంశంగా తీసుకుంటాం. మెయిన్గా మనకి ఇటీవల కాలంలో వార్తల్లో తెలిసినటువంటి వివిధ రకాలైనటువంటి తెగల గురించి కూడా మనం ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా కూడా ఈ తెగలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వార్తల్లో నిలిచినటువంటి అంశాల గురించి మనం చూడడం అనేది జరిగింది. సో ఆ యొక్క తెగలకు సంబంధించినటువంటి మరొక తెగ ఈరోజు మనకి వార్తలు నిలిచింది. అదేంటి అంటే మనకి హక్కీ పిక్కీ తెగ. హక్కీ పిక్కీ తెగ ఇది ఏ రాష్ట్రానికి చెందినటువంటి తెగ అంటే మనకి కర్ణాటక రాష్ట్రానికి చెందింది. దీన్ని మనం కేరళకి సంబంధించిందని చెప్పొచ్చు, తమిళనాడుకి సంబంధించిందని చెప్పొచ్చు. అంటే వివిధ ప్రాంతాల్లో ఈ తెగలకు సంబంధించిన వారు ఉన్నారు. కానీ దీనిని ఏ ప్రాంతానికి పరిమితమైనటువంటి తెగగా దీన్ని మనం చెప్తాము అంటే కర్ణాటక రాష్ట్రానికి. చాలా ఇంపార్టెంట్. మనం ఒక తెగకు సంబంధించి ఏ రాష్ట్రానికి చెందింది, ఏ ప్రాంత ప్రజలు అండ్ ఆ తెగవారు చేసేటువంటి రంగం వృత్తి ఏంటి, సో దీనికి సంబంధించి ఎక్కువగా కూడా మనకి పోటీ పరీక్షలలో బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. సో కాన్సెప్ట్లోకి మెయిన్గా చూసుకుంటే ఈరోజు మనకి హక్కీ పిక్కీ తెగ ఇది ఏ రాష్ట్రానికి చెందిందని చెప్పాం, కర్ణాటక రాష్ట్రానికి చెందింది. అసలు మనకి ఈ హక్కీ పిక్కీ అంటున్నాం. సో ఈ తెగ మీనింగ్ ఏంటి అంటే బర్డ్ క్యాచర్స్, పక్షులను వేటాడేవారు అని చెప్పి అంటాం. సో వీరినే హక్కీ పిక్కీ తెగవారు అంటాం. పక్షులను వేటాడే తెగకు చెందినవారు వీరు. ఈరోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశం ఎందుకు అయ్యారు అంటే కరోనాపై విజయం సాధించిన వారిగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే కరోనా వ్యాధికి సంబంధించి ఈరోజు ఈ తెగవారు కరోనాపై విజయం సాధించి విజయ భేరిని మోగించారు. సో ఈ విధంగా ఈరోజు హక్కీ పిక్కీ తెగవారు వార్తలో నిలవడం అనేది జరిగింది. ఎలాగంటే మనకి ఇటీవల కాలంలో కూడా వివిధ తెగలకు సంబంధించి కరోనా కేసెస్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరిగింది. వివిధ రంగాల్లో వివిధ తెగలకు సంబంధించిన వారికి కేసెస్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ హక్కీ పిక్కీ తెగకు సంబంధించిన వారిలో కూడా కేసెస్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. కానీ మరణాల శాతం అనేది చాలా తక్కువగా ఉండేది. తక్కువ కాదు, అసలు మరణాల శాతం అనేది, ఫెర్టిలిటీ రేట్స్ అనేది ఈ హక్కీ పిక్కీ తెగ వారికి అసలు లేదు. ప్రస్తుతం వచ్చేసరికి ఇటీవల కాలంలో ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఈరోజు మనకి వెల్లడించిన విషయం ఏంటి అంటే ఈ హక్కీ పిక్కీ తెగవారిలో ఉన్నటువంటి కరోనా కేసెస్ అనేవి 0%కి రావడం అనేది జరిగింది. సో ఫెర్టిలిటీ రేట్ 0 ఉంది అండ్ ప్రజెంట్ కరోనా వ్యాధిగ్రస్తులు కూడా 0 ఉండడంతో ఈరోజు మనకి ఈ తెగ కరోనాపై విజయం సాధించి ఈరోజు వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. నూతనంగా మనకి ఇప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం నూతనమైనటువంటి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇలా ఈరోజు ఈ తెగవారు వార్తలు నిలవడం అనేది జరిగింది. మెయిన్గా మనం తీసుకుంటే ఈ హక్కీ పిక్కీ తెగకు సంబంధించి మనకి క్లాన్ అంటే మనకి మెయిన్గా ఉన్నటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి వంశాలు అని కూడా అంట. సో ఎన్ని వంశాలు, ఎన్ని తెగలకు సంబంధించిన వారు అంటే వీరు టోటల్గా 4 క్లాన్స్ ఆర్ 4 అంశాలు అని చెప్పవచ్చు. ఏంటి అంటే మనకి పన్వారా గోత్రపు వారు, పన్వారా వంశపు వారు అండ్ మేవారా గోత్రపు వారు, నెక్స్ట్ వచ్చేసరికి కాళీవాలా గోత్రపు వారు అండ్ గుజాతియా గోత్రపు వారు. టోటల్గా వీరి 4 గోత్రాలకు సంబంధించిన వారు పన్వారా, మేవారా, కలివాలా అండ్ గుజితియా వంశానికి చెందినటువంటి వారుగా మనం తీసుకుంటే ఎవరైనా సరే ఒక వంశానికి లేదా ఒక తెగకు సంబంధించిన వారు ఉండడం జరుగుతుంది. కానీ ఈ హక్కీ పిక్కీ తెగలో తీసుకుంటే టోటల్గా వీరు 4 వంశాలకు చెందిన వారు ఒక తెగగా ఫామ్ అయ్యారు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఎక్కువగా కూడా ఈ పోటీ పరీక్షలు ఏ విధంగా ఈ బిట్స్ అనేది అడగడం జరుగుతుందంటే వీరిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వంశాలు ఎన్ని రకాల వంశాలను వీరిలో గమనించవచ్చు అని చెప్పి అడగవచ్చు. పన్వారా, మేవారా అండ్ కలివాలా అండ్ గుజాతియా వంశాలు టోటల్గా 4 టైప్స్ అని చెప్పవచ్చు. అండ్ ఇది ఏ రాష్ట్రానికి పరిమితమైనటువంటి తెగ అంటే కర్ణాటక రాష్ట్రానికి. అండ్ ఈ తెగకు ఉండేటువంటి లక్షణాలు వచ్చేసరికి మెయిన్గా మనకంటే వివిధ లక్షణాలు ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి భాషలు మాట్లాడేవారిగా తెలుగు మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు. వివిధ ప్రాంతాల్లో వీరు నివసించే తెగలను బట్టి వివిధ ప్రాంతాల్లో వీరు ఏ విధంగా నివాసాలు ఉంటున్నారో, ఆవాసం ఉంటున్నారో దానిని బట్టి వీరు మాట్లాడే అంటే ఆ యొక్క భాష అనేది ఆధారపడి ఉంటుంది. తెలుగు, అదే తమిళనాడులో ఇట్లాంటి చోటైతే తమిళం అండ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా వివిధ ప్రాంతాల్లో వీరు మాట్లాడేవారిగా ఉన్నారు. ఈ విధమైనటువంటి లక్షణాలను, ఈ విధమైనటువంటి వీటిని కలిగి ఉన్నవారిగా చెప్పవచ్చు. ఈ విధంగా తెగలకు సంబంధించి ప్రత్యేకంగా నిలిచినటువంటి తెగగా
ఈ రోజు మనకి హక్కీ పిక్కి తెగ వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి తెగలకు సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి వివిధ రకాల తెగలకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. సో వాటి పట్ల కూడా మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలి. ఎక్కువగా కూడా మనకి పోటీ పరీక్షల తెగకు సంబంధించినటువంటి రాష్ట్రం ఏది, అండ్ ఆ తెగవారు ఏ ప్రాంతానికి చెందినవారు, అండ్ వారు మాట్లాడేటువంటి వివిధ రకాలైనటువంటి భాషలు. సో వీటి పట్ల ఎక్కువగా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఈ విధంగా చూడండి. ఇది ఈ రోజు వార్తలో నిలిచినటువంటి హక్కీ పిక్కి తెగ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మంకీ సెన్సెస్ అని చెప్పి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల కాలంలో దేశాలకు సంబంధించి మనకి సెన్సెక్స్ అనేది చెప్పి నిలవడం జరిగింది, కానీ ఈ రోజు మనకి మంకీ సెన్సెస్ అని చెప్పి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనం హర్యానా రాష్ట్రానికి అని చెప్పి నిలవడం జరిగింది. ఈ యొక్క మంకీ సెన్సెక్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే హర్యానా రాష్ట్రం. హర్యానా రాష్ట్రం కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా మనకి వార్తలు నిలవడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ హర్యానా రాష్ట్రంలో ఎక్కువ శాతం అనేది మనకి హరిహర్ అని చెప్పి, ఆక్సిజన్ కంటైనర్స్ అని చెప్పి, ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి వివిధమైనటువంటి కార్యక్రమాల ద్వారా వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశంగా హర్యానా రాష్ట్రం ఉంది. ఈ రోజు మనకి మరొక అంశంతో వార్తలో నిలిచింది. అదేంటి అంటే మంకీస్ సెన్సెస్ అని చెప్పి వార్తలో నిలవడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క మంకీస్ అనేది చెప్పి ఎక్కువగా దీని సెన్సెక్స్ మీద ప్రభావితం చూపుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెన్సెక్స్ ఆధారంగా ఈ యొక్క మంకీ జాతి అంటే కోతుల జాతి అంతరించిపోతున్నట్లుగా పరిశోధకులు ఈ సెన్సెక్స్ ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో 60,000 70,000కు పరిమితమైనటువంటి ఈ కోతులు ఈ యొక్క ఇటీవల కాలం నుంచి ఇప్పటికి తీసుకుంటే 6,000కు పరిమితమైనట్లుగా ఈ సెన్సెక్స్ ద్వారా పరిమితంగా చెప్పడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ప్రస్తుతం ఏ విధంగా ఇవి తగ్గుదల పట్టాయి, దీని యొక్క గ్రాడ్యుయేషన్ అనేది ఎలా తగ్గిపోయింది అంటే మెయిన్గా తీసుకుంటే మ్యాన్ మంకీ వార్. ఎక్కువ కూడా మనుషులు ఈ యొక్క కోతులను కొట్టడం ద్వారా, రాళ్లతో కొట్టి చంపడం ద్వారా వీటిని ఈ యొక్క జాతిని అంతరింపజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువగా కూడా వీటిని చంపడం వల్ల ఆ కోతులు మరణిస్తూ వారి యొక్క జాతిని అంతరించిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా మనకి రీసస్ మకాగ్ అని చెప్పే ఒక జాతి చాలా ఇంపార్టెంట్. కోతులలో ఉన్నటువంటి జాతులకు సంబంధించి ఎక్కువగా ప్రస్తుతం ఉన్న కాలంలో అంతరించిపోతున్నటువంటి ఆ యొక్క జాతి ఏది అంటే మనకి రీసస్ మకాగ్ అని చెప్పే కోతుల జాతి ఈ మరణించడం అనేది ఎక్కువగా ఉంది. మరణాల శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క తెగ ఏది, కోతులలో ఉన్నటువంటి జాతులలో ఉన్న తెగ ఏది అంటే మనకి రీసస్ అని చెప్పే ఒక రీసస్ మకాగ్ అని చెప్పే కోతుల జాతి అంతరించిపోతుంది. కారణం ఏంటి అంటే మ్యాన్ వార్. మ్యాన్కి ఆ యొక్క మంకీస్కి మధ్య జరిగే వార్ వాటి వల్ల ఆ యొక్క కోతులను చంపడం ద్వారా అవి అంతరించిపోవడం అనేది జరుగుతుంది. అసలు మొత్తంగా ఎన్ని వాటిపై సెన్సెక్స్ ప్రకారం తెలిస్తే మనకి ఎన్ని ఉన్నాయంటే 6,000 కోతులను ప్రస్తుతం ఉన్నట్లుగా గుర్తించారు. ఇటీవల కాలంలో ఉన్న దానికంటే చాలా వరకు డిగ్రీస్ అయిపోయి తగ్గిపోవడం అనేది జరిగింది. ఆ యొక్క జాతి అనేది అంతరించిపోవడం అనేది జరిగిపోయింది. మెయిన్గా మన దీన్ని నిర్వహించే సంస్థ ఏది అంటే WLI, మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది చెప్పే ఒక సంస్థ దీనిని నిర్వహించడం అనేది జరిగింది. దీనిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1982 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఒక ప్రారంభించబడినటువంటి ఒక సంస్థ. దీని యొక్క మెయిన్గా దీన్ని నిర్వహించేటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అని చెప్పే ఒక మంత్రిత్వ శాఖ దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి మెయిన్గా తీసుకుంటే దీని యొక్క సంరక్షణ కొరకు ఈరోజు మనం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ సెన్సెక్స్ల ఆధారంగా ఒక యాప్ను కూడా నియమించి ఆ యాప్ల ద్వారా ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి జాతులను పరిరక్షించేందుకు గాను ఉన్నతమైనటువంటి ప్రణాళికలతో ఒక యొక్క ఉన్నతమైనటువంటి భావాలతో దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేంటి అంటే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సెన్సెక్స్ అనే ఒక యాప్ ద్వారా ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి ఈ కోతుల జాతులను సంరక్షించేందుకు గాను మనకి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అనే ఈ యొక్క సంస్థ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఈ సెన్సెక్స్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే ఆ కోతుల జాతులు అంతరించిపోయినటువంటి ఎన్ని ఇటీవల కాలంలో ఉన్నదానికి ప్రస్తుతం ఉన్నటువంటి దానికి ఎంత తేడా ఉంది అని చెప్పి ఈ యొక్క సెన్సెక్స్ ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. అటువంటి రాష్ట్రాల జాబితాలో దాన్ని నిర్వహించిన జాబితాలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి హర్యానా రాష్ట్రం. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్కువగా కూడా మనల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మెయిన్గా తీసుకుంటే రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యమంత్రులకు సంబంధించి, వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వాటి యొక్క సెన్సెక్స్ ద్వారా వాటి యొక్క పర్సంటేజ్ ఎంత,
వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. వీటిలో మనకి ఎక్కువగా బిట్స్ అనేది అడగదు. ఈ విధంగా మనకి మంకీ సెన్సెక్స్ అని చెప్పి ఈరోజు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని చెప్పి ఈరోజు మనకి ఒక డిసీజ్ అనేది వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం ముకోమైకోసిస్ అని చెప్పి ఒక వ్యాధి అనేది జీవులలో వ్యాప్తి చెందుతుంది అని చెప్పి. సో అటువంటి మరొకమైనటువంటి అంశంతో మరొకమైనటువంటి డిసీజ్ అనేది ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్మైకోసిస్ అండ్ గిగోమైకోసిస్ అని చెప్పి ఒక వ్యాధి COVID-19కి ట్రిగ్గర్డ్ డిసీజ్ అని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్. కోవిడ్ వల్ల వచ్చేటువంటి మరొక సోకేటువంటి వ్యాధి మనుషులలో వారు కోలుకున్న తరువాత వారిలో వ్యాప్తి చెందే వ్యాధి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి అని కూడా మనం చెప్పవచ్చు. అదే మనకి బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్మైకోసిస్ అండ్ గైగోమైకోసిస్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ బిట్. దీనికి ముఖ్యంగా మనకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే పరిశుభ్రత కలిగిన ప్రాంతాలలో ఈ యొక్క డిసీజ్ అనేది వ్యాప్తి చెందదు. ఈ ఫంగై అనేది నివసించడానికి అసాధ్యమైనటువంటిది. సో అందువలన మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ ముకోర్మైకోసిస్ ఆర్ గైకోమైకోసిస్ అని చెప్పి ఈ వ్యాధిని, ఈ యొక్క COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ని సమూలంగా నాశనం చేయొచ్చు. మెయిన్గా తీసుకుంటే మనకి దీనికి ఉన్నటువంటి మెడిసిన్ ఏంటి, డ్రగ్ ఏంటి అంటే ఎంఫోకెరటిన్ బి అని చెప్పే ఒక డ్రగ్ దీనికి మెడిసిన్గా ఈరోజు వార్తలో నిలిచింది. ఇది సక్సెస్ఫుల్ యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఫంగల్ డ్రగ్ అండ్ ఎంఫోకెరటిన్ బి పైన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతుంది. చాలా ఇంపార్టెంట్. మనకి డిసీజెస్కి సంబంధించి ఏ డిసీజ్ వస్తుంది, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ మెయిన్గా దానికి ఉపయోగించేటువంటి డ్రగ్ ఏంటి. సో ఆ విధంగా తీసుకుంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది ఈరోజు వార్తలో నిలిచింది. ముకోమైకోసిస్ అని చెప్పి చెప్పవచ్చు. ఇది ఒక COVID-19 ట్రిగ్గర్డ్ అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి. దీనివల్ల వచ్చేటువంటి ఈ వ్యాధిని నిర్మూలించడానికి ఉపయోగించే డ్రగ్ ఏంటి అంటే మనకి ఎంఫోకెరటిన్ బి యాంటీ ఫంగల్ డ్రగ్ అని చెప్పి చెప్తాం. దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఈ ప్రభుత్వం పెట్టింది. ఎందుకు అంటే ఇలాంటి మెడిసిన్స్ అనేవి మనకు స్టాక్ అనేది పెట్టుకొని ఉంటే ఇటీవల వచ్చినటువంటి ఈ కరోనాకి ప్రస్తుతం మనకి చాలా అతలాకుతలం అయిపోతుంది దేశం. ఎందుకంటే ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం. కానీ అటువంటి ఈ యొక్క వినాశనకరమైన జీవితాన్ని మరలా కూడా గడపకూడదని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క మెడిసిన్ని, ఈ యొక్క డ్రగ్ని సేకరించి స్టాక్ ఉంచాలని చెప్పి పూర్తి వివరాలతో ఈరోజు మనకి దాన్ని తెలపడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే దీనిని ఎప్పుడు కనిపెట్టడం జరిగిందంటే 1978వ సంవత్సరంలో కనిపెట్టడం అనేది జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి డ్రగ్గా చెప్పవచ్చు. ఎందుకంటే వేసిన విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ టైం, విత్ ఇన్ ది 1 వీక్ టైంలోనే ఆ యొక్క జబ్బు, ఆ యొక్క వ్యాధి అనేది శరీరం నుంచి వదిలిపోతుంది. యాంటీబయాటిక్స్ అని చెప్పి మన బాడీలో డెవలప్ అవడం అనేది జరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసి మనలను ముందు ఉన్న దానికంటే అత్యధికమైనటువంటి శక్తిగా మార్చేటువంటి ఒక డ్రగ్గే మనకి ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే యాంఫోసిస్ కెరటిన్ బి అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే మనకి దీనికి ఉపయోగించేటువంటి తయారీ రంగానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ ఏంటి అంటే స్టాపోమైసిస్ మాడ్యూల్స్ నుండి ఎంఫోకెరటిస్ అని చెప్పే యొక్క డ్రగ్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి WHO ద్వారా కూడా ఆమోదం పొందినటువంటి డ్రగ్గా చెప్పవచ్చు. అండ్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి దీని తయారీ పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క డ్రగ్ అనేది మనకి వార్తలో నుంచి ముఖ్య అంశంగా తీసుకుంటాం. ప్రస్తుతం చూసుకుంటే మనకి ఇటీవల కాలంలో ఉన్నటువంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి డ్రగ్స్కి కావచ్చు, వ్యాక్సినేషన్కి కావచ్చు, మెయిన్గా వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్లో మన యొక్క డైలీ అప్డేట్స్లో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ కరోనాకి సంబంధించి ఈ సిచ్యువేషన్లో దీన్ని ఎలా ఫేస్ చేస్తున్నాము అని చెప్పేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. దీని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే దీని నుంచి మనకి పోటీ పరీక్షలు ఎక్కువగా బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో దీనిని ఎక్కువగా కానీ మనం ప్రిపేర్ అయితే ఈ యొక్క పోటీ పరీక్షలు అనేది మనం ఈజీగా కూడా క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించి కానీ లేదా ఇలా డిసీజెస్కి సంబంధించి కావచ్చు, ఆ డ్రగ్స్ ఏంటి అండ్ దాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం యొక్క ప్రధాని అధికారి ఎవరు అండ్ దాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సో ఇటువంటి వాటిపైన ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఇది ఈరోజు వార్తలో ఇచ్చినటువంటి డిసీజ్ అండ్ దానికి సంబంధించినటువంటి డ్రగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి సినోఫార్మ్ వ్యాక్సిన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కోవాక్సిన్,
కోవిషీల్డ్ ఇటువంటి వ్యాక్సిన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అటువంటి మరొక వ్యాక్సినేషన్ అనేది మనకి ఈ రోజు విడుదల చేయడం అనేది జరిగింది చైనా ద్వారా. సినోఫార్మ్ వ్యాక్సిన్ వార్తలో నిలిచింది. కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్. ఎప్పుడైనా చూసుకోండి, సినో అని వచ్చింది అంటే అది చైనా ద్వారా కనిపెట్టబడినటువంటి వ్యాక్సిన్ కావచ్చు, అది ఏదైనా సరే చైనా యొక్క ఆమోదం పొందినటువంటి దానిగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి చైనా ద్వారా వచ్చినటువంటి వ్యాక్సినేషన్. సినోఫార్మ్ వ్యాక్సిన్ చైనా ప్రవేశపెట్టినటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. ఇది మనకి అత్యద్భుతమైనటువంటి మరొక విషయం ఏంటి అంటే ఈ యొక్క వ్యాక్సిన్ ఈ రోజు మనకి WHO ద్వారా ఆమోదం తెలపబడింది. ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చాయి, కానీ మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఈ యొక్క సెంటర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇప్పటి వరకు కూడా దేనిని కూడా ఆమోదం తెలపలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ వ్యాక్సిన్కి, సినోఫార్మ్ వ్యాక్సిన్, ఇది ఒక కోవాక్సిన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్, అంతటి ప్రభావం కలిగినటువంటి వ్యాక్సిన్గా దీన్ని పరిగణిస్తూ దీనికి ఆమోదం తెలపడం అనేది తెలిపింది. భారత బయోటెక్ ద్వారా తయారు చేయబడినటువంటి కోవాక్సిన్ వంటి ప్రభావితమైనటువంటి మరొక వ్యాక్సినే మనకి ఈ యొక్క సినోఫార్మ్ వ్యాక్సిన్. ఈ రోజు ఈ విధంగా మనకి కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వార్తల్లో నిలిచింది. అండ్ దీంట్లోనే మనకి మెయిన్గా తీసుకుంటే కోవాక్సిన్ అనేది మనకి భారతదేశంలో ఎలా పనిచేస్తుందో అటువంటి ప్రభావితమైనటువంటి వ్యాక్సిన్గా పనిచేసే మరొక వ్యాక్సినే మనకి ఈ యొక్క సినోఫార్మ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది మనకి చైనా దేశం ద్వారా ప్రారంభించబడినటువంటి వ్యాక్సిన్. అండ్ చైనా దేశం ద్వారా కనిపెట్టబడినటువంటి ఎన్నో వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఈ WHO ద్వారా ఆమోదం పొందినటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. ఇలా ఈ చైనా ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యాక్సిన్ అనేది మనకి ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ విధంగా మనకి సినోఫార్మ్ వ్యాక్సిన్ అనేది చెప్పి వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే అలహాబాద్ హైకోర్టు ప్రత్యేక తీర్పు ఇస్తూ ఈ రోజు వార్తలో నిలిచింది. రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయస్థానం వచ్చేసరికి మనకి ఈ అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ లక్నో అయినప్పటికీ కూడా దీనిని అలహాబాద్ అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి హైకోర్ట్స్ను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. సో అటువంటి రాష్ట్రంగా మనకి ఈ అలహాబాద్ హైకోర్టుని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో దీనిని మనకి అలహాబాద్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో అలహాబాద్లో మనకి ఈ అలహాబాద్ హైకోర్టుకి ఒక కేసు అనేది రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది. ఆ యొక్క ఎలక్షన్స్ అనేవి కరోనా సమయంలో ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్లో వాటిని నిర్వహించకండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి యొక్క తీర్పుని వీరు తిరస్కరించి ఆ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం వల్ల ఆ ఎలక్షన్స్ ఎవరైతే నిర్వహించారో ఆ యొక్క అధికారులు కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఆ యొక్క చాలా మంది కూడా కరోనా బారిన పడి ఇటీవల కాలంలో వారిలో చాలా మంది మరణించడం అనేది జరిగింది. మరణాల శాతం ఎలక్షన్స్ తర్వాత ఎక్కువగా ఉండడంతో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క రాష్ట్రం అధికారులు వీరందరికీ కూడా కరోనా రావడం అనేది మనం చేసుకున్నటువంటి తప్పు అని చెప్పి, సో దానిపైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అయినటువంటి యోగి ఆదిత్య గారు కరోనా బారిన పడినటువంటి మరణించారు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కుటుంబానికి 30 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తామని ప్రకటించారు. కానీ 30 లక్షలు ఏమాత్రం కాదు, ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అతి కీలకమైనటువంటి తీర్పును వెలువరించినటువంటి కోర్టు ఏది అంటే మనకి అలహాబాద్ హైకోర్టు. ఈ అలహాబాద్ హైకోర్టు చేసినటువంటి ఈ తీర్పు ప్రపంచంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుగా మార్చబడింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఈ అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి ఇందిరాగాంధీ గారి ద్వారా జరిగినటువంటి ఎలక్షన్స్ చెల్లవు, అవి రద్దు చేయాలని చెప్పినటువంటి ఒకే ఒక సంచలనమైనటువంటి తీర్పులు ఇస్తూ అలహాబాద్ హైకోర్టు ఎప్పుడు కూడా మనకి వార్తలో నిలిచింది. అటువంటి వార్తలో నిలిచినటువంటి మరొక అంశం మనకి ఈరోజు అలహాబాద్ హైకోర్టు అనేది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి ఆ యొక్క మరణించిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, లేదు అంటే మాత్రం దాని పట్ల ఒక శిక్ష అనేది తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుంది. సో ఆ 30 లక్షలు అనేది ఏమాత్రం ఆ కుటుంబాలకి సరిపోవు. 1 కోటి రూపాయల యొక్క ప్రతి కుటుంబానికి, ఏ కుటుంబం అయితే కరోనా బారిన పడి ఆ ఎలక్షన్స్ సమయంలో వచ్చారో వారు మరణించారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు అందచేయాలని చెప్పి తుది తీర్పును వెల్లడించడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఈ అలహాబాద్ హైకోర్టు అనేది వార్తలో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా ఈ రోజు మనం తీసుకుంటాం. గాయస్, మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి అంశాలపైన
ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మీరు ఇచ్చినటువంటి తీర్పులు అనేవి చాలా ప్రభావితమైనవి అండ్ ఎక్కువగా కూడా పాపులర్ అయినటువంటి తీర్పులు. సో దాని పట్ల ప్రత్యేకంగా చూపండి. అన్ని కాలాల తర్వాత మరలా ఈ రోజు మనకు ఒక కోర్టు తీర్పు ద్వారా వెలువరించడం జరిగింది. అలహాబాద్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్స్ ద్వారా మనకి మరొక కీలకమైన సంచలనమైన తీర్పును ఈ రోజు మనకి అలహాబాద్ హైకోర్టు అనేది వెలువరించడం జరిగింది. ఈ విధంగా మనకి అలహాబాద్ హైకోర్టు అనేది ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఒక కీలకమైన తీర్పునిచ్చి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశంగా తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. సో ఈ డిఆర్డిఓ వారు మరొకసారి వార్తలు నిలవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో కూడా చాలాసార్లు మనకి డిఆర్డిఓకి సంబంధించి వార్తలు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు చూసాం. వీరు ఇటీవల కాలంలో డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో వారు కావచ్చు, నిన్న మన క్లాస్లో కరెంట్ అఫైర్స్లో కూడా చూసాం. ఇస్రో వారు కనిపెట్టినటువంటి ఒక డ్రగ్ అనేది మనకి చాలా పాపులర్ అయిన డ్రగ్ అండ్ ప్రత్యేకమైనటువంటి ఫలితాలను సంచరించుకుంది. అండ్ ఇటీవల కాలంలో డిఆర్డిఓ వారు ప్రవేశపెట్టినటువంటి 2DG డ్రగ్ కూడా ఒక వాల్యూని సంతరించుకుంది. ఈ విధంగా మనకి టెక్నాలజీకి సంబంధించినటువంటి వీరు ఎక్కువగా ఈ కోవిడ్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేయడం ద్వారా వార్తలను ఇచ్చారు. సో అటువంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. ఇప్పుడు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ డిఆర్డిఓ వారు ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ముఖ్య అంశం ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఆత్మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక పేరిట ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఆర్డిఓ వారు వెలువరించినటువంటి మరొక నూతనమైనటువంటి అంశం ఈ రోజు మనకి నిలిచింది వార్తల్లో. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఆత్మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ని వీరు తయారు చేయడం అనేది జరిగింది. ఇలాంటి ఈ సాఫ్ట్వేర్ అనేది COVID-19 సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరమైనటువంటి తీర్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే ఈ యొక్క కోవిడ్ అనేది ఉంటుందో వారి యొక్క చెస్ట్ పైన కానీ ఎక్స్రే అనేది తీయడం ద్వారా ఆ యొక్క కోవిడ్ ఉంది లేదని చెప్పి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్. యొక్క కోవిడ్ టెస్ట్ అనేది కనుక్కోవడం జరిగింది మరి యొక్క డిఆర్డిఓ వారి ద్వారా. ఎలా అంటే ఎవరైతే కరోనా వ్యాధి ఉన్న వ్యక్తిని తీసుకుని వస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క చెస్ట్ పైన కానీ ఎక్స్రే అనేది తీయడం ద్వారా ఆ యొక్క వ్యాధి లక్షణాలు అతనిలో ఉన్నాయా లేదా, ఆయన వ్యాధి కలిగి ఉన్నారా లేదని సో వాటిపైన మనకి ఒక పూర్తి అవగాహన అనేది కలిగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డిఆర్డిఓ వారు చేసినటువంటి మరొక నూతనమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరున వారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అనేది ఈ రోజు మనకి వార్తలు ఇచ్చినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. ఇది మనకి వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి మనం ఈరోజు చూడబోతున్నాం. వార్తల నుంచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఈరోజు రామ్ కరణ్ వర్మ గారు. ఈ యొక్క రామ్ కరణ్ వర్మ గారు ఏ విధంగా వార్తలో నిలిచారు అంటే మనకి నూతనమైనటువంటి నియామక ప్రక్రియ ద్వారా వీరు వార్తలో నిలవడం అనేది జరిగింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి నూతనమైనటువంటి రాయబారిగా అంబాసిడర్గా నియమితులైనటువంటి వ్యక్తి సీనియర్ IFS అధికారి. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి ఫారెన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సీనియర్ అధికారి ఈ రోజు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగో దేశ రాయబారిగా ఉన్నటువంటి వీరిని నూతనమైనటువంటి ఆఫ్రికన్ రిపబ్లిక్కి నూతన రాయబారిగా అంబాసిడర్గా నియమితులయ్యారు. వీరు ఈ రోజు నియమించబడ్డారు. సో నూతనమైనటువంటి రాయబారిగా వీరు నియమింపబడి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి రామ్ కరణ్ వర్మ గారు. ఈ విధంగా వీరు వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో నిలిచినటువంటి సెకండ్ పర్సన్ ఎవరు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే పద్మకుమార్ ఎన్ నాయక్. చాలా ఇంపార్టెంట్ బిట్. వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించి వారి యొక్క పేరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ వారు ఏ రంగానికి సంబంధించిన వారు అండ్ ఏ అంశాలపై వారిని ఈ యొక్క రంగంలో నియమించబడ్డారు అండ్ వారికి వచ్చినటువంటి అవార్డులు కావచ్చు, ఆ అవార్డు నేమ్స్ ఏ ఇయర్లో వచ్చే వీటిపైన మనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఎందుకు అంటే మనకి పోటీ పరీక్షలలో ఎక్కువగా కూడా వారు పొందినటువంటి బహుమతులు, వాళ్ళకి పొందిన పురస్కారాల గురించి అండ్ వారు సాధించినటువంటి విజయాల గురించి ఎక్కువగా కూడా మనకి అడగడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా వచ్చేసరికి వారి యొక్క రంగం, ఏ రంగానికి వీరు ఆ యొక్క పాత్రను పోషించారు అండ్ వారికి వచ్చినటువంటి ఆ యొక్క బిరుదుకి వారు ఏ రంగంలో ప్రసిద్ధులు, సో వీటి పట్ల ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈరోజు సెకండ్ పర్సన్ అని చెప్పాం పద్మకుమార్ ఎన్ నాయక్ గారు. నూతనమైనటువంటి CEOగా వీరు ఈరోజు వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో మనం చర్చించాం బ్యాడ్ బ్యాంక్ అని చెప్పి. బ్యాడ్ బ్యాంక్ నేమ్ మాత్రమే బ్యాడ్, బట్ ఇది ఒక గుడ్ బ్యాంక్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇటీవల వార్తల్లో అంశాల్లో. సో అటువంటి నియమించబడినటువంటి నూతనమైనటువంటి ఆ బ్యాడ్ బ్యాంక్ అనేది మనకి త్వరలో ఏర్పాటు చేయనున్నారని చెప్పాం. అండ్ మెయిన్గా దానిని జూన్ మాసంలో విడుదల చేయనున్నారని చెప్పి
ప్రస్తుతం ఉన్నటువంటి మనకి ఫైనాన్షియల్ అధికారి నిర్మలా సీతారామన్ గారు దీనిని వెలువరించడం అనేది జరిగింది. ఫైనాన్షియల్ మినిస్టర్ గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రకటించారు. సో దానికి సంబంధించినటువంటి మరొక అంశం ఈరోజు మనకి మెయిన్గా తీసుకుంటే సిఈఓగా మనకి ప్రపోజల్ బ్యాంక్కి బ్యాడ్ బ్యాంక్ అని చెప్పి అంట. ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ని మనం నార్సల్ లిమిటెడ్ అని చెప్పి నార్క్ లిమిటెడ్ అని చెప్పి చెప్తాం. నేషనల్ అథారిటీ రీసెర్చ్ కౌన్సిల్ లిమిటెడ్ అని చెప్పి. సో ఆ యొక్క బ్యాంక్కి సంబంధించినటువంటి నూతనమైనటువంటి సిఈఓగా అండ్ వీరిని నియమిస్తున్నట్లుగా మనకి ఈరోజు వార్తలు నిలిచారు పద్మకుమార్ ఎన్ నాయక్ గారు. నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆర్థిక సంవత్సరం నాడు అంటే నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క ఆర్థిక సంవత్సరం రోజున దీన్ని వెలువరించడం అనేది జరిగింది. ఆ యొక్క ముఖ్యమైన అంశాలలో ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది మనకి జూన్ మాసంలో దీనిని నిర్వహించబోతున్నామని చెప్పి వారు ప్రస్తావించారు ఆ యొక్క అసెంబ్లీ అంశాలలో. సో త్వరలోనే జూన్ మాసంలో ఏర్పడబోతున్నటువంటి ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్కి మెయిన్ సీఈఓగా నూతన సీఈఓగా ఈరోజు మనకి పద్మకుమార్ ఎన్ నాయక్ గారిని నియమిస్తున్నట్లుగా ఈరోజు వెలువరించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా మనకి మెయిన్గా ఈ పద్మకుమార్ ఎన్ నాయక్ గారిని చూడడం అనేది జరిగింది. సో గాయస్ మనం చూస్తున్నాం రంగాలు అంటే ఏ రంగానికి సంబంధించి బ్యాంకుకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి బ్యాంక్స్ అనే వార్తలు నిలుస్తున్నాయి. సో వాటి పట్ల కూడా మనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఇటీవల చూసాం బ్యాంకులకే బ్యాంకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో దానికి సంబంధించి కావచ్చు, ఈ బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి కార్పొరేషన్ లిమిటెడ్స్కి సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి వాటి పట్ల మనకి. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఎక్కువగా కూడా వాటి గురించి ప్రస్తావించడం అనేది జరుగుతుంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక వ్యక్తి ఎవరు అంటే ప్రముఖ రచయిత అయినటువంటి వామన్ బర్గోహెయిర్ గారు మరణిస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల కాలంలో మరణించినటువంటి ప్రముఖులలో మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క వామన్ బర్గోహెయిర్ గారు. వీరు ఉన్నటువంటి రంగం ఏది అంటే రచనా రంగం. ప్రముఖ రచయిత అయినటువంటి వామన్ బర్గోహెయిర్ గారు ఈరోజు తుది శ్వాస విడిచారు. వీరు మెయిన్గా తీసుకుంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ రచయిత అని కూడా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రముఖమైనటువంటి బిరుదులను పురస్కారాలు అందుకున్నటువంటి రచయితలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అండ్ ప్రముఖమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వీరికి సంబంధించి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో అలా తీసుకుంటే మనకి ఈ రోజు వార్తనటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే ప్రముఖ రచయిత అయినటువంటి వామన్ బర్గోహెయిర్ గారు ఈరోజు మనకి మరణిస్తూ వార్తలు నిలిచారు. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1978 సంవత్సరంలోనే కేంద్ర సాహిత్య పురస్కారం ఈ అవార్డును వీరు అందుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్. పురస్కారాలకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఒక ఉన్నతమైనటువంటి పురస్కారాన్ని వీరు అందుకోవడం అనేది జరిగింది. ఏ రచనకి అంటే మనకి పుతాపిత్ర అని చెప్పి ఒక రచనకు గాను వీరు మెయిన్గా ఈ యొక్క కేంద్ర సాహిత్య పురస్కారాన్ని పొందుకోవడం అనేది జరిగింది 1978 సంవత్సరంలో. ఈరోజు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి వీరు మరణిస్తూ తుది శ్వాస విడిచారు. ఈ విధంగా వీరు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే అరుణ్ కుమార్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి సెలక్షన్ బోర్డ్కి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అండ్ సెలక్షన్ బోర్డ్ PESBకి సంబంధించినటువంటి వీరు కీలకమైనటువంటి నియామక ప్రక్రియలో చేపట్టినటువంటి సంస్థ ఏంటి అంటే మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఈ యొక్క నిర్వహించే సంస్థ ఏది అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్. దీనిని ఎవరు నియమిస్తారు అని చెప్తే మనకి ప్రస్తుతం మనకి ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి ఒక నూతన చైర్పర్సన్గా నియమించలేనటువంటి అరుణ్ కుమార్ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్. వీరు దేనికి చైర్మన్గా నియమితులయ్యారంటే భారత్ పెట్రోలియంకి నూతనమైనటువంటి చైర్పర్సన్గా నియమించారు వీరు అరుణ్ కుమార్ గారు. వీరిని నియమించినటువంటి సంస్థ ఏది అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ అని చెప్తాం, PESB. ఈ యొక్క సంస్థ వారు వీరిని నియమించడం అనేది జరిగింది. ఈ యొక్క అరుణ్ కుమార్ గారు ఈరోజు మనకి ఈ యొక్క భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి నూతన చైర్పర్సన్గా నియమితులయ్యి వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ అండ్ లాస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు ఈరోజు మనకి వార్తల్లో నిలిచారు. 1980 సంవత్సరంలోనే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ప్రముఖ క్రీడా దిగ్గజం అని చెప్పవచ్చు. టేబుల్ టెన్నిస్లో మాజీ ఆటగాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి క్రీడలకు సంబంధించి. అటువంటి వాటిలో మెయిన్గా మనకి ప్రముఖమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రశేఖర్ గారు. 1980 సంవత్సరంలో
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రముఖ క్రీడా దిగ్గజం టేబుల్ టెన్నిస్లో మాజీ ఆటగాడైనటువంటి ఈ యొక్క చంద్రశేఖర్ గారు ఈరోజు మనకి కరోనా బారిన పడి మరణించారు. చాలా ఇంపార్టెంట్. కరోనా బారిన పడి మరణించినటువంటి క్రీడగారు ఆటగాళ్ళు అటువంటి వారిలో ప్రముఖ దిగ్గజమైనటువంటి క్రీడా విప్లవానికి క్రీడా రంగానికి అటువంటి టేబుల్ టెన్నిస్ రంగంలో మాజీ ఆటగాడైనటువంటి ఈ యొక్క చంద్రశేఖర్ గారు ఈరోజు మరణించడం అనేది జరిగింది. ఈ విధంగా ఈరోజు వీరు వార్తలను ఇచ్చారు. ఇది మనకి ఈరోజు వార్తలను ఇచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఈరోజు మనకి 13th May 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలు అండ్ ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ మెయిన్గా తీసుకుంటే మన ఛానల్లో ఇవే కాకుండా మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ కావచ్చు అండ్ జాబ్ డీటెయిల్స్ కావచ్చు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.